గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేసి 24 క్యారెట్స్ వచ్చేసి 1,14,000 వరకు ఉంది. నెక్స్ట్ 22 క్యారెట్స్ వచ్చేసి 1,00,000 దాకా ఉంది. సిల్వర్ రేట్ వచ్చేసి 144 రూపీస్ 1 గ్రామ్ ప్రైస్ అనేది ఇది ఈరోజు గోల్డ్ రేట్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్గా మనము ఏదైనా కానీ ఒక గోల్డ్ ఆర్నమెంట్ తీసుకున్నప్పుడు మనం స్కీమ్ ద్వారా వెళ్ళడం వల్ల ఎంత లాభం వస్తుంది, లేదు వితౌట్ స్కీమ్ తీసుకోవడం వల్ల ఎంత లాభం వస్తుంది అనేది చూసాము. ఇంకొకటి, మనం గోల్డ్ ఏదైనా తీసుకునేటప్పుడు ఫస్ట్ మనం మేకింగ్ ఛార్జెస్ చూస్తుంటాం కదా, అంటే విఏ ఛార్జెస్ చూస్తుంటాం కదా. అది మనం ఎప్పుడైనా కానీ మనకు టైం ఉంది, ఇంకా ఏదైనా ఫంక్షన్ తర్వాత ఉంది అంటే మనం స్కీమ్ ద్వారా వెళ్ళడమే బెస్ట్. నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇది చెవి పోగులు అంటే 1 గ్రామ్ ఉంది. ఇలా ఒక డిజైన్ చూసామనుకోండి, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న వస్తువుకి ఎప్పుడైనా కానీ విఏ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది చేయడానికి ఎక్కువగా మనకు గోల్డ్ అనేది వేస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా చూడండి, ఇప్పుడు ఇది కూడా ఒక డిఫరెంట్ మోడల్. ఇది ఒక డిఫరెంట్ మోడల్. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ స్టోన్ ఉంది కదా, మనం తీసుకునేటప్పుడు కూడా ఈ స్టోన్ వెయిట్ కూడా లెస్ చేసేయాలి. ఈ స్టోన్ వెయిట్ తీసేసి ఈ ఉన్న ప్యూర్ గోల్డ్ ఉంది కదా, దీని వెయిట్గా వేయాలి మనం. ఇప్పుడు ఇక్కడ ఉందా, ఇది 1 గ్రామే, ఇది కూడా 1 గ్రామే. ఇది 22 క్యారెట్స్ గోల్డ్. మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనము ఇక్కడ నేను గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను కదా ఒక జత. ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్లో మనము ఒక గోల్డ్ ఇయర్ రింగ్ జత ఎంత ఉంది అంటే 1 గ్రామ్ ఉంది. దీంట్లో 0.025 అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి పింక్ కలర్వి. ఈ స్టోన్స్ అనేవి 0.025. ఇవి కూడా తీసేసి ఇచ్చే మనం నెట్ వెయిట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా వాళ్ళకి రిటర్న్ వేసేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాత్రం స్టోన్ ఛార్జెస్ తీసేస్తారు. కాబట్టి మనం స్టోన్ వెయిట్ తీసేసి నెట్ వెయిట్కి అమౌంట్ కట్టాలి. నేను ఏం చేశానంటే ఇది స్కీమ్ ద్వారా తీసుకున్నా. నేను చిన్న వస్తువులు మనం స్కీమ్ ద్వారా తీసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువగా చిన్న వస్తువులకి మనకి విఏ ఛార్జెస్ అనేవి ఎక్కువ ఉంటాయి పెద్ద వస్తువుల కన్నా. పెద్ద వస్తువులు కూడా మనము కావాలంటే స్కీమ్ ద్వారా తీసుకోవడమే మేలు. ఇక్కడ మనకి విఏ ఛార్జెస్ ఎంత ఉందంటే 18% ఉంది. ఈ 18% చూసుకుంటే మనకి 10,000 ప్రకారం చూసుకున్నా కానీ మనకి 1,800 దాకా వస్తుంది. ఇంకా 200 వేస్తే 2,000 వస్తుంది. ఆ 2,000కి మనం మిల్లీగ్రామ్స్లో మనము గోల్డ్ తీసుకోవచ్చు. వాళ్ళకి ఎందుకు విఏ ఛార్జెస్ ఇవ్వాలి? అలానే ఇంకొక జత కూడా తీసుకున్నాను అనుకో, అప్పుడు కూడా నేను 2,000 అంటే అక్కడే మనకి దగ్గర 0.4 గ్రామ్స్ లేదంటే 0.5 గ్రామ్స్ దాకా మనం గోల్డ్ తీసుకోవచ్చు ఈ విఏ ఛార్జెస్ ద్వారా కన్నా. కాబట్టి మనం ఏదైనా కానీ ఒక చిన్న వస్తువు అయినా కానీ పెద్ద వస్తువు అయినా కానీ మనం తీసుకోవాలి అనుకుంటే ఒక 11 months ముందే ప్లాన్ చేసుకొని ఆ అమౌంట్ ఎంత అవుతుంది ఏదైనా వస్తువు తీసుకోవడానికి అని ముందే క్యాలిక్యులేట్ చేసి కొద్దిగా అమౌంట్ ఎక్స్ట్రా వేస్తే, ఎందుకంటే గోల్డ్ రేట్ ఎప్పుడు పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రా అమౌంట్తో మనం గోల్డ్